పంతొమ్మిదో తారీఖు నాడు మధ్యాహ్నం 2:30-3:30 ప్రాంతంలో తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల మడిపల్లి గ్రామంలో గుంటుక రమేష్ అనే వ్యక్తిని కొందరు వాళ్ళ కులస్తులు కులానికి సంబంధించిన వ్యక్తులు దారుణంగా హత్య చేసినారనే సమాచారం మేరకు తొర్రూరు పోలీసు వారు వెళ్ళి అక్కడ కేసు నమోదు చేసి తదుపరి ఎస్ఐ మహేందర్ రెడ్డి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తదుపరి ఇది మర్డర్ కేసు కాబట్టి సిఐ తొర్రూరు గారికి అప్పచెప్పడం అయింది, గణేష్ గారికి. దానిని విచారణ చేసి మరణ కారణాలు కనుకొనగా అదే గ్రామస్తులైన మరియు అతనికి కులస్తులైన ఇతను ముదిరాజు కులస్తులు మరియు అతనికి ఆ కుల పెద్దలైన కాగితపు యాగయ్య మరియు దాదాపుగా ఒక 15 మంది వాళ్ళు ఇతనిని ఒక 5 వద్దుల దినం ఉంటే వాళ్ళ కులస్తుడు చనిపోతే అక్కడ పోయినప్పుడు వాళ్ళకు మధ్యన మాట పెరిగి ఇతనిని దారుణంగా అందరూ కలిసి దాదాపుగా 15 మంది కలిసి కాకుతపు యాకయ్య అనే వ్యక్తి ముదిరాజు కుల పెద్ద మడిపల్లి గ్రామస్తుడు, అతని ఆధ్వర్యంలో దాదాపు 15 మంది అతనిని దారుణంగా వెంటపడి కట్టెలు మరియు రాళ్లతో కొట్టి చేతులతో కొట్టి చంపడం జరిగింది. వీళ్ళందరినీ ఈరోజు మడిపల్లి గ్రామంలో పట్టుబడి చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి విచారణ చేసి తదుపరి కోర్టుకు పంపించడం జరుగుతుంది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే ఈ గుంటుక రమేష్ అనే వ్యక్తి డీసీఎం డ్రైవర్గా వరంగల్లో పనిచేస్తూ ఉంటాడు. ఒక 10-15 రోజులకు ఒకసారి ఊరికి వచ్చి అతనికి చిన్న తగాదాలు పెట్టుకొని వీళ్ళతో గొడవ పడుతుంటారు. చాలాసార్లు కుల పెద్ద మనుషులలో కూడా ఈ పంచాయతీలు జరిగినాయి. రీసెంట్గా కూడా వాళ్ళ మదరు భార్యతో కూడా గొడవ పడితే వాళ్ళు కుల పెద్ద మనుషులకు అప్రోచ్ అయితే కుల పెద్ద మనుషులను కూడా లెక్క చేయకుండా తిడుతున్నాడు, చంపుతానని బెదిరిస్తున్నాడని, ఎప్పటికైనా ఇతనితో ప్రాణభయం ఉందని చెప్పేసి వాళ్ళు మూకుమ్మడిగా తన మీద దాడి చేసి కొట్టడం జరిగింది. దీనిని తొందరలోనే డిటెక్ట్ చేసిన మా పోలీస్ సిబ్బంది గణేష్ సిఏ గారి ఆధ్వర్యంలో మహేందర్ రెడ్డి, ఖాదర్ పాషా మరియు వారికి సంబంధించిన పోలీసు సిబ్బందికి అందరికీ అభినందిస్తూ వారి పేర్లని పై అధికారులకు రివార్డు కోసం పంపించడం జరుగుతుంది. తీసే కాదు వాళ్ళందరికీ ఎఫ్ఐఆర్లు వచ్చినాయి అన్ని తీయండి, వాళ్ళు అందరూ గుర్తుపట్టాలి కదా. ఎవరైనా రా అంటే అందరూ తీసుకురా ఫోటోస్